హలో అండి, నేను మీ డాక్టర్ లలితాదేవి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 9M ఫర్టిలిటీ సెంటర్, అంకుర హాస్పిటల్స్ మదీనాగూడ. ఈరోజు మనం డే 3 ఎంబ్రియోస్ గ్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది పేషెంట్స్ ఎంబ్రియాలజీ డీటెయిల్స్లో ఎంబ్రియో వచ్చి గ్రేడ్ సిఏ, 8 సెల్ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి అట్లా అంటుంటారు. సో అసలు ఈ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి ఏంటో మనం డిస్కస్ చేద్దాం. మనందరూ తెలుసు డే 3 ఎంబ్రియోస్ అంటే 8 సెల్స్ ఉంటాయి, అంటే 8 బ్లాస్టోమియర్స్ ఉంటాయండి. సో ఈ గ్రేడింగ్ అని వచ్చేసి గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి ఎలా ఇస్తామంటే ఈ సెల్స్ అన్ని సిమిలర్ సైజ్ ఉన్నాయా లేదా దాన్ని బట్టి. అండ్ ఇంకోటి వచ్చి ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే ఏం లేదండి, మన ఎంబ్రియోలో ఉన్న సైటోప్లాజం నుంచి బిట్స్ లాగా, ఫ్రాగ్మెంట్స్ గా మనకు కనిపిస్తుంది. అది ఎక్కువ ఉందంటే మంచిది కాదు, తక్కువ ఉంటే గుడ్ గ్రేడింగ్ అనమాట. సో ఈ సెల్ నెంబర్ సైజుని బట్టి, ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ని బట్టి మనం గ్రేడింగ్ ఆఫ్ డే 3 ఎంబ్రియోస్ చేస్తాము. సో ఇప్పుడు సెల్ నెంబర్స్ చూసుకుంటే దాని సైజెస్ అంటే గ్రేడ్ ఏలో ఏంటంటే అన్ని 8 సెల్స్ వచ్చేసి మనకి ఈక్వల్ సైజెస్ ఉండాలి, అప్పుడు గ్రేడ్ ఏ అంటాం. గ్రేడ్ బి అంటే మెజారిటీ ఆఫ్ సెల్స్ అంటే 6 or 7 ఏంటంటే సిమిలర్ సైజ్ ఉంటే 1, 2 కాస్త కొంచెం దానికన్నా సైజ్ తక్కువ ఉంటే దాన్ని గ్రేడ్ బి అంటాం. గ్రేడ్ సి అంటే అన్ని 8 సెల్స్ కూడా అన్ని ఒక్కొక్క సైజెస్ ఉంటే అబ్నార్మల్గా ఉంటే దాన్ని గ్రేడ్ సి అంటాం. సో ఈ సెల్ నెంబర్ సైజుని బట్టి మనం గ్రేడ్ ఇస్తాం. దాంతో పాటు ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ కూడా మనం చూసుకుంటాం. ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆ ఫ్రాగ్మెంట్స్ అన్నవి మనకి తక్కువ ఉంటే మంచిది అన్నాను. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 10% గ్రేడ్ ఏ, 10 to 25% ఇట్ ఈస్ గ్రేడ్ బి, మోర్ దాన్ 25% ఫ్రాగ్మెంటేషన్ అంటే గ్రేడ్ సి. సో మనం సెల్ నెంబర్ సైజుని బట్టి ఫ్రాగ్మెంటేషన్ కంబైన్డ్ గా చూసుకొని గ్రేడింగ్ ఆఫ్ డే 3 ఎంబ్రియోస్ అనేది మనం ఇస్తాం. ఐ థింక్ దిస్ ఇస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.